హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్ చూపిస్తానండి. టోటల్ 4 బ్యాంగిల్స్ వస్తాయి. మ్యాక్సిమం ఈ డిజైన్ అయితే మాత్రం యూట్యూబ్‌లో నేనైతే ఇంతవరకు చూడలేదండి. అందుకే మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా! థ్రెడ్డింగ్ అనేది కూడా ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. ఎక్కడ కూడా పోగు మీద పోగు రాలేదు. మీకు చూపిస్తున్నాను వీడియోలో ఎట్లా ఉంది ఏంటి అనేది. అవి రెడ్ కలర్ థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకున్నానండి. అందులో మీకేంటి ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. రెడ్ 2 కట్ బ్యాంగిల్స్ ఫ్లాట్ తీసుకున్నాను. 2 హ్యాండ్స్‌కి వచ్చేటట్టు తీసుకున్నానండి. చూస్తున్నారు కదా! వాటికి ఏమేమి వాడుతున్నాను అంటే లక్ష్మీ కాసులు, అలాగే 3 ఎంఎంలో వైట్ ఉంటది కదా! వైట్ గ్లాసీ స్టోన్ చైన్, రెడ్ కలర్ 4x4 స్క్వేర్ అండి. వాటికి మనం లక్ష్మీ కాసులనేవి నేను కాసులు దండలాగా ఉంటుంది అది తీసుకున్నానండి. ఇవైతే కొంచెం బాగా గోల్డ్‌గా షైన్ అవుతున్నాయి. బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాను. నిజంగానే చాలా చాలా బాగున్నాయి. మనము ఇన్‌స్టాగ్రామ్‌లో, ఆన్‌లైన్‌లో కొనుక్కున్న వాటికన్నా కూడా మందంగా ఉన్నాయి. బాగా షైన్ అవుతున్నాయి గోల్డ్ కలర్ అనేది. ఎవరికైనా కావాలి అనుకుంటే లోకల్ మార్కెట్‌లో దొరుకుతాయండి. తీసుకోవచ్చు. బాగున్నాయి వాటికంటే. ఇవి క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా! అవి ఎట్లా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. వాటిని ఒక 3-4 రౌండ్స్ అట్లా చుడుతూ ఉంటే ఇరిగిపోతుందండి. అలా తీసుకోవాలి మనము. చూస్తున్నారు కదా! గట్టిగా తిప్పాలండి లేదంటే రాదు. గట్టిగా 2-3 టైమ్స్ అనేవి రౌండ్ చేస్తూ ఉండండి. ఊడిపోతుంది. అట్లా ఊడిపోయిన వాటికి పైన అది క్రాస్‌గా మనకి షార్ప్‌గా ఉంటుంది కదా! దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. మనం మామూలుగా బయట కొన్న విడివిడిగా కొన్నా సరే అది కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక మనము బ్యాంగిల్స్ మీద స్టిక్ చేసుకోవాలి. చూస్తున్నాను కదా! రెండిటికి నేను చూపిస్తున్నాను. కత్తెరతోనే కట్ చేసుకోవాలండి. కట్టర్‌తో వాటితో కట్ అవ్వదు. కత్తెరతోనే కట్ చేసుకోవాలి. చూస్తున్నాను కదా! నేను అన్నీ అట్లా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు క్వాంటిటీ కూడా చెప్తాను. మొత్తం ఒక బ్యాంగిల్‌కొచ్చేసి 10 పీసెస్ పట్టినాయండి నాకు. 10 లక్ష్మీ కాసులు పట్టినాయి. 10 4x4 స్క్వేర్ పట్టినాయి. అట్లా తీసుకున్నాను నేను కొలుచుకొని. తీసుకున్నాక మళ్ళీ స్టోన్ చైన్ కూడా ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ మనకి 10 స్టోన్స్ అనేవి పడతాయండి. నేను కౌంట్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎవరికైనా చేసుకోవాలి అనుకుంటే 10 అనేవి పడతాయి. మనము 3, 3, 2, 2గా తీసుకోవాలండి. చూస్తున్నారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా కట్ చేసుకోండి. నేను ముందే కట్ చేసుకొని పెట్టుకోండి. మీకు స్టిక్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటాయి. చూసారు కదా! ఫస్ట్ ఏమో నేను 3 స్టోన్స్ వచ్చేటట్టు తీసుకున్నాను. తర్వాత ఏమో 2 స్టోన్స్ వచ్చేటట్టు కట్ చేసుకున్నానండి. వీడియోలో మీకు నేనైతే క్లియర్‌గా చూపించాలని చెప్పి లాంగ్ వీడియోనే పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి. నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంది మేము చూస్తాము అనుకున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. అలాగే బ్యాంగిల్ మొత్తం అయిపోయాక ఒక కమెంట్ ప్లీజ్ ఎలా ఉంది ఏంటనేది కమెంట్ చేయండి. చూసినాం కదా! మొత్తము అన్నీ మనం రెడీ చేసుకున్నాక స్టార్ట్ చేసుకోవాలి. నేను వాడిన గమ్ అయితే ఫ్యాబ్రిక్ గ్లూ అండి. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నాను. ఫస్ట్ కొంచెం గమ్ అప్లై చేసుకొని మనం లక్ష్మీ కాసు అనేది ప్లేస్ చేసుకోవాలి. కాసులు 2 సైడ్స్ ఉంటే ఇంకో సైడ్ ఎక్స్ట్రా ముద్ర ఉంటుంది. ఖచ్చితంగా మనం అమ్మవారి అంటే ఫేస్ కనిపిస్తుంది క్లియర్‌గా అట్టే పెట్టుకోవాలి. దాని కింద కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మనము 4x4 స్క్వేర్ తీసుకోవాలండి. స్క్వేర్ తీసుకొని దాని చుట్టూరు మనం ఇప్పుడు స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ దాని చుట్టూరు గమ్ అప్లై చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో చూస్తున్నట్టు చేయండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా వస్తుంది మీకు బ్యాంగిల్ అనేది. ఎక్కడా కూడా పర్ఫెక్ట్‌గా రాకుండా అనేది ఉండదు. చూసారు కదా! ఫస్ట్ మొత్తం గమ్ అప్లై చేసుకున్నాక స్టోన్ చైన్ తీసుకోండి. నేనైతే ఫస్ట్ 3x3 పెట్టాను. 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. ఎలా అయినా పెట్టుకోనండి. మన ఇష్టం పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మనము పైన 2 పెట్టుకుంటే కింద 3 పెట్టుకుంటాము. లేదంటే ఒకటి 3 ఒకటి 2 అట్లా అయినా పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ ట్రైల్ వేసాను. చూసారు కదా! ఫస్ట్ 2 పెట్టాను. తర్వాత 3 పెట్టాను. మీరు 5 అట్లా కట్ చేసుకుంటామంటే కుదరదండి. ఎందుకంటే మనము అప్పుడు రౌండ్ షేప్ లాగా వచ్చేసింది. అట్లా కూడా నేను ట్రై చేశాను. కానీ అది రౌండ్ షేప్ వస్తుంది. అట్లా 5 కట్ చేసుకుంటే అందుకని చెప్పి నేను ఇట్లా కట్ చేసుకున్నానండి.
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు. నేను అన్ని మేకింగ్ వీడియోస్ పెడుతున్నాను. మాకు ఇది కావాలి అని కామెంట్ చేసినా సరే తప్పకుండా మేక్ చేసి చూపిస్తానండి. చూస్తున్నారు కదా ఎండ పడుతుంది అందుకని చేయడ్డు పెట్టి చూపిస్తున్నాను. సేమ్ అట్లానే ఇంకోటి చూపిస్తాను. కన్‌ఫ్యూజ్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకోసారి చూడండి. లేదంటే కొంచెం స్కిప్ చేస్తే ముందుకెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా 2 సైడ్స్ చూపిస్తున్నాను. మీకు వీడియోలో కనిపించట్లేదు. అదిగోండి కరెక్ట్‌గా ముద్ర ఉన్న వైపు తీసుకొని మనము స్టిక్ చేసుకోవాలి. అట్లా స్టిక్ చేసుకొని కొంచెం దానికి దగ్గరగానే పెట్టుకోనండి. మళ్ళీ మధ్యలో మనము 3 కవర్ చేస్తాము. పర్లేదు. కాకపోతే కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ లేకుండా దగ్గరగా పెట్టుకుంటే మనకి చూడ్డానికి కూడా బ్యాంగిల్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. అందుకని చెప్పి మనం అలా పెట్టుకుంటాము. చూసినదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంక పైన ఎలా చూసారో కింద కూడా అట్లాగేనండి. కాకపోతే నేను కొంచెం వేరియేషన్ చూపించినట్టున్నా అక్కడ పైన 2 పెట్టాను కదా! ఇప్పుడు 3 పెట్టి చూపిస్తాను అనుకుంటా. అంతే అండి. ఫస్ట్ 3 పెడుతున్నాను. ఇందాకేమో 2 పెట్టాను. ఇప్పుడు 3 పెట్టి చూపిస్తున్నాను. ఎట్లా వస్తది ఏంటి అనేది చూద్దాము మనం కూడా. ఓకే. 2నే పెట్టినట్టున్నాను. సారీ అండి. 2 పెట్టుకున్నాను. కింద యాజ్ ఇట్ ఈజ్ పైన ఎలా చేశాను కింద కూడా అలాగే పెట్టాను. ఓకే. పర్లేదు బానే వస్తుంది. మీరు మొత్తం యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో చూసినట్టు చేసుకోండండి. ఇంట్రెస్ట్ ఉండి మాకు మేము చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. ఖచ్చితంగా దానికి వాట్సాప్ చేయండండి. మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను. చూస్తున్నాను కదా! దీనికొచ్చేసి కాసులు 40 కాసులు పడతాయి. 40 స్టోన్స్ అంటే ఇంచుమించు 10 గ్రామ్స్ అనేవి పడతాయండి. 4x4 స్క్వేర్ అట్లాగే 10 గ్రామ్స్ వైట్ 3 వైట్ ఉంది కదా! అది పడతాయి. ఫ్యాబ్రిక్‌లో ఒకటి పడతది. స్టోన్ చైన్ ఖచ్చితంగా 1 మీటర్ పైనే పడతదండి. చేసుకోవాలనుకున్న వాళ్ళకి క్వాంటిటీ అయితే ఇది. కాసులు కూడా 10 గ్రామ్స్ అట్లా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి 10 గ్రామ్స్ అయితే సరిపోతాయి. ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌లో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి అన్నీ 10 గ్రామ్స్ తీసుకోండండి సరిపోతాయి. చూస్తున్నారు కదా! బ్యాంగిల్ మొత్తం అట్లా మొత్తం మనము పూర్తి చేసుకున్నాక 3 స్టిక్ చేసుకుంటున్నామండి. గ్యాప్ ఉన్న చోటల్లా మనం కొంచెం గమ్ అప్లై చేసుకొని 3 అనేది పెట్టుకోవాలండి. మీరు వీడియోలో చూస్తున్నట్టు ఫాలో అయిపోండి. ఖచ్చితంగా మీకు మీరే చేసేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు, టైం లేదు మేము ఆర్డర్ ఇచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. నేను ఆఫర్ అయితే పెట్టాను. ఆఫర్‌ని కూడా యూజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఆఫర్ అనేది అక్టోబర్ ఎండ్ వరకు ఉంటుంది. ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే దీపావళి వరకు ఉంటుందండి. మ్యాక్సిమం దీపావళి కూడా అక్టోబర్ ఎండ్ అప్పుడే అనుకుంటా. ఆఫర్ అనేది మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోండి తప్పకుండా. ప్రతి బ్యాంగిల్ సెట్ మీద అయితే ఆఫర్ ఉందండి. మీరు బ్యాంగిల్సే కాదు మన దగ్గర ప్రతి ఒక్కటి అవైలబిలిటీలో ఉన్నాయి. హ్యాండ్‌మేడ్ ఐటెమ్స్ అన్నీ. చూసినంత టోటల్ ఫుల్ మొత్తం అయిపోయాక ఎలా ఉంది అనేది ఖచ్చితంగా మాత్రం కమెంట్ చేయండి. నాకు ఈ బ్యాంగిల్ చేయడానికి మ్యాక్సిమం 4 అవర్స్ పట్టింది. ఎంత ఛార్జ్ చేయొచ్చు మీరే కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్‌గా చెప్తారో. థ్యాంక్స్ అండి. ఇంతవరకు చూసారంటే మాత్రం ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే భవానీ బ్యాంగిల్స్ కలెక్షన్ ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.